గొంతు ఎండిపోతుంది, గుక్కొడి నీళ్లు ఇప్పించి దాహార్తి తీర్చండి మహాప్రభు అంటూ ఆ ఊరి ప్రజలు వేడుకున్న 5 ఏళ్ల పాటు పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి చట్టసభలో అడుగుపెట్టిన నాటి నుంచి సమస్యల పరిష్కారమే జయంగా పనిచేస్తున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మహిళల గోడు విన్న వెంటనే పరిష్కారం చూపించి ప్రజల మన్ననలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవల చింతలపూడి నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన సందర్భంగా ప్రగడవరం గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం తాము పడుతున్న ఇబ్బందులను ఎంపీకి విన్నవించారు. బిందెడి నీటి కోసం పడరాని పాటలు పడుతూ తాగునీటి కోసం అలమటిస్తున్నామని మహిళలు ఎంపీ మహేష్ కుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని తాము రోజువారీ కూలి పనులకు వెళ్లి వచ్చిన తర్వాత గొంతు తడుపుకునేందుకు గుక్కడి నీటి కోసం పరుగులు తీస్తున్నామని మహిళలు వాపోయారు. మహిళల ఆవేదనను అర్థం చేసుకున్న ఎంపీ చలించిపోయారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణం స్పందించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పైప్లైన్ వేసి సమస్య పరిష్కరించాలని స్థానిక నాయకులకు సూచించారు. ఎంపీ సూచనల మేరకు డిస్కమ్ అధికారులు గ్రామంలో పర్యటించి విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు అంచనాలు తయారు చేశారు. యుద్ధ ప్రాతిపదికన 32 కరెంటు స్తంభాలను తీసుకువచ్చి కాలనీ వరకు నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి కరెంటు సదుపాయం కల్పించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు తాము చెప్పిన 2 సమస్యల పరిష్కారం కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు ధన్యవాదాలను తెలియజేశారు. వస్తున్నాయి సార్, వచ్చినా బాగొట్టాలి, బోర్ వేపించేస్తా, మీకు ఆ హెడ్ఏక్ పోతుంది, మీకు పని జరుగుతుంది, నీళ్ళు కావాలి చేపించేస్తా. దాంతో హెడ్ఏక్ పెట్టుకో, అదైందంటే అది వస్తుంది. ఇది 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 ఎట్లనే పెడతాం. ఓకేమ్మా సార్ని ఇమీడియట్లుగా ఈ గ్రామానికి ఏం కావాలో మళ్ళీ నేను వచ్చేప్పటికీ కూడా ఇవన్నీ కూడా సమస్య అంతా క్లియర్ అవ్వాలి. ఎస్టిమేషన్ వేసుకెళ్తాం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మళ్ళీ వెంటనే 2వ రోజు వచ్చేసి వాటర్ లైన్లు మొత్తం ఎస్టిమేషన్ వేసుకెళ్తాం. అవన్నీ కూడా వాటర్ లైన్ వేయటం, వాటర్ కూడా ఇవ్వటం అంతా జరిగింది, పంపించారు. నిజంగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎంపీ గారు అడగడంతో మాకు ఇమ్మీడియట్గా చేసినందుకు నిజంగా ఇలా ఎంపీ గారు దొరకటం నిజంగా కూడా మా అదృష్టం.